ఇంకా అయిపోయింది నా జీవితంలో, ఇంకా ఏ ప్రణాళిక లేదు, నేను నా ప్రజల్ని విడిపించలేను, ఐగుప్తులో నా పితరులు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు, నేను ఏదో సాధిద్దాం అనుకున్నా కానీ నేనేమి సాధించలేని ఓడిపోయిన ఒక వ్యక్తిగా నేను మిగిలిపోయానని దిగులుతో బాధతో ఉన్న మోషే జీవితంలోకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. గడి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నువ్వు ఓడిపోయినావా? నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకంతే, ఇంకా నేను పైకి లేవలేను అనుకుంటున్నావా? నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను అనుకుంటున్నావా? లేదు బిడ్డ, దేవుడు నిన్ను దేనికోసమైతే పుట్టించాడు దానిని నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏజ్ అయిపోయింది అయితే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నేను ముసలాన్ని అయిపోయాను అయితే ఏంటి? నాకు రోగం ఉంది, డబ్బు లేదు అయితే ఏంటి? సమస్తమున్న దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్. ఈ 80 సంవత్సరాల్లో జరగలేని దాన్ని ఇంకా ముందు 40 సంవత్సరాలు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే అయిపోయింది అనుకుంటున్నారో అక్కడి నుంచి దేవుడు మళ్ళీ ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తున్నాడు. మోషే మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. మోషే మోషే అని పిలుస్తున్నాడు. మోషే చెప్తున్నాడు, ప్రభా నాకు మాటలు సరిగ్గా రావు నాయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను 80 సంవత్సరాలు వచ్చాయి కదా, ముసలి వాళ్ళని చూడండి కొద్దిగా తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు. నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాగా రాజభవనంలో ఉండి బయటకు వచ్చి ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయిందని బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన నోరు మాంద్యము గల వ్యక్తిగా మారిపోయాడు. తడబడుతున్నాయి. దేవుడితో చెప్తున్నాడు, దేవా నేను మాట్లాడలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు శక్తిని ఇస్తున్నాను. పట్టుకోని చేతిలో ఏముంది? ఇదిగో నేను ఆఫ్టర్ ఒక కర్ర, ఒక చెక్క కర్ర ఉంది ప్రభువా. నువ్వు అనుకుంటున్నావు అది చెక్క కర్ర అని. ఈ కర్రలో నా శక్తిని నింపుతాను. ఆమేన్. ఈ కర్ర ద్వారానే నువ్వు ఈ ఈజిప్ట్ దేశాన్ని నువ్వు కదిలిస్తావు. ఈ కర్ర ద్వారానే నువ్వు అద్భుతాలు చేస్తావు. ఈ కర్ర ద్వారానే నా ప్రజలందరినీ నువ్వు బయటికి తీసుకొని వస్తావు. హల్లెలూయా. పట్టుకో ఆ కర్ర అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ చేతిలో కూడా ఒక ఆయుధం ఇచ్చాడు, ఒక కర్ర ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆ కర్ర ఏంటండి? పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది కర్ర కాదండి, ఖడ్గం. రెండంచులు కలిగిన ఖడ్గం ఇది. హల్లెలూయా. ఎవరి చేతిలో బైబిల్ ఉందో, ఎవరి హృదయంలో వాక్యం ఉందో, ఎవరైతే వాక్యంలో నిలబడతారో వాళ్ళ దగ్గరికి సాతాను రాలేడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం పట్టుకున్న వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు వారి ద్వారా జరుగుతాయి. వారి జీవితంలో మాత్రమే కాదు, వారి ద్వారా జరుగుతాయి. ఆ కర్రను పట్టుకొని మోషే ఇప్పుడు అభిషేకం పొందుకున్న వ్యక్తిగా బయటికి వస్తున్నాడు. హల్లెలూయా. ఒక మామూలు వ్యక్తిగా వెళ్ళాడు. మండుచున్న పొదలో నుంచి దేవుడు ప్రత్యక్షమై ఆయనకు అభిషేకం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ప్రియులారా దేవుని అభిషేకాన్ని పొందుకున్న తర్వాత మామూలు వ్యక్తులు కాదండి, అభిషేకం పొందుకున్న వ్యక్తులుగా మారిపోతాం. ఆమేన్. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఒక శిష్యుడు అన్నాడు, అయ్యా నేను పాపిని, నా నుంచి పారిపోనైనా దూరంగా వెళ్ళిపో అన్నాడు. ఎవరైనా? పేతురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి చదువు రాదు. పేతురుకి, యాకోబు, యోహాను, ఆంద్రేయ ఈ నలుగురికి చదువు రాదు. వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? కలెక్టర్స్ని ఎన్నుకోలేదు, బాగా చదువుకున్న వాళ్ళని ఎన్నుకోలేదు, ఇంజనీరింగ్ డాక్టర్లను ఎన్నుకోలేదండి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? చేపలు పట్టేవారిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చదువు లేని వాళ్ళని ఎన్నుకున్నాడు. నేను బలహీనుడను, నేను పాపాత్ముడిని అనుకున్న వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు నువ్వు లోకంలో జీవించావు, లోకాన్ని పట్టుకుంటూ ఉన్నావు, లోక ఆశలలో మునిగిపోయావు. కానీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు క్యాచ్ పీపుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని రాజ్యము కొరకు, దేవుని కొరకు నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు మామూలు వాళ్ళే అండి. యేసయ్యతో తిరిగారు 3.5 సంవత్సరాలు తిరిగారు. తర్వాత వాళ్ళు పెంతెకొస్తు పండుగ అనుభవములు వాళ్ళ మీదికి దిగి వచ్చింది. ఏం దిగి వచ్చారు? పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. అగ్నితో నింపబడిన తర్వాత వారి శక్తితో నింపబడ్డారు. హల్లెలూయా. పై నుండి పరలోకం నుండి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా.
నువ్వు అంతకుముందు చదువు లేని వ్యక్తిగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా పనికిరారండి నీ ముందు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు ఒక బలహీనమైన వ్యక్తిగా ఉండొచ్చు, ఒక పిరికివాడిగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు ఒక ధైర్యవంతునిగా మారిపోతావు. ఆమేన్. శిష్యులందరూ కూడా యేసయ్య కోసము గొప్ప సాక్షులుగా మారిపోయారు. హల్లెలూయా. దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి, నేను గొర్రెల కాపరినే అనుకున్నాడు. అందరూ ఆయనను గొర్రెల కాపరిలాగే చూశారు, కానీ దేవుడు ఎలా చూశాడు? రాజులాగా చూశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యిర్మీయా అన్నాడు, అయ్యో ప్రభా, నేను చిన్న బాలుడని ప్రభా, నా వల్ల ఏమవుతుంది ప్రభా, నేను చిన్న బాలుని అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నేను బాలుడను అని నీవు అనవద్దు. ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ ఎ ప్రాఫిట్. నువ్వు ప్రవక్తవు, చిన్న ప్రవక్తవు. నీ వయసుతో సంబంధం లేదు. దేవుని అభిషేకం నీ మీద వచ్చినప్పుడు, దేవుని శక్తి నీ మీద వచ్చినప్పుడు, దేవుడి దర్శనం నీకు వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఆమేన్. హల్లెలూయా. డివైన్ మర్సీ సెంటర్కి వచ్చే వాళ్ళందరూ కూడా అలాంటి అభిషేకాన్ని పొందుకొందురుగాక.